హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. ఈరోజు నాతో ఉన్న ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు. ఆయన గురించి ముందు చెప్పి అప్పుడే ఇవాళ ప్రోగ్రామ్కి డీప్గా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ డాక్టర్ గురించి ఎంత చెప్పినా సరే ఇంకా చాలా తక్కువే. బేసికల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే FRCS బ్రిటన్లో చేసి FRSM లండన్లో చదివి వచ్చిన తర్వాత, అంటే బీయింగ్ అన్ ఎల్లోపతిక్ స్పెషలిస్ట్, అలోపతి మెడిసిన్లో నిష్ణాతులు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా మన రూట్స్, మన బేసిక్స్, ఆయుర్వేదానికి సంబంధించి, హర్బల్ మెడికేషన్కి సంబంధించి, ఇంకా బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ న్యూట్రాసెటికల్స్కి సంబంధించి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి రీసెర్చ్ అండ్ ఎంతో మంది పేషెంట్స్కి ఆయన ఒక కన్సోలింగ్ ఫ్యాక్టర్గా, ఒక దిక్సూచిగా ఎన్నో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ చేసి పేషెంట్స్కి ఈరోజు వీఆర్ ఆల్ లుకింగ్ అప్ టు హిమ్. అండ్ ఆయన ఎవరో కాదు, మీ అందరికీ చాలా 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 తెలిసిన వ్యక్తి. అండ్ వీ ఆల్సో లుక్ అప్ టు హిమ్ ఇన్ డ్రీమ్స్ ఆఫ్ మెడిసిన్. ఆయనే డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. డిఫరెంట్ ఫీల్డ్స్లో మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న ఎక్స్పర్టైజ్ ప్రాబబల్లీ ఈరోజు ఇలా మేము ముందు కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం అవుతుంది సార్. ఈరోజు మనం ఏ టాపిక్స్ గురించి వీఆర్ డిస్కసింగ్ సార్ అంటే, జనాలకు ఉపయోగపడే సబ్జెక్ట్లో మీరు ప్రత్యేకంగా ఈరోజు ఫోకస్ చేసి వీఆర్ గోయింగ్ టు షో అవేర్నెస్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనేది ఏంటి సార్? ఏం చెప్తున్నారు? మొదటగా స్త్రీలకు చాలా సాధారణ సమస్య, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్. దీన్నే వైద్య పరిభాషలో ల్యూకోరియా అంటారు. ఇది వస్తుంది, మందులు వాడతారు, మళ్ళీ తిరిగి వస్తుంటుంది. దీనికి ఏమి శాశ్వతమైన పరిష్కారం లేదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఒక స్త్రీకి తన జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి తప్పనిసరిగా వస్తుంది. అయితే వైట్ డిశ్చార్జ్ అంటే అక్కడ యోనిలో కొద్దిగా జిగురు ఉత్పత్తి అయితే అది వైట్ డిశ్చార్జ్ కాదు. దీంతో కొంతమంది గందరగోళానికి గురవుతారు. కొంచెం జిగురు ఉత్పత్తి అవటం అనేది గర్భవతులకు కొంచెం జిగురు ఉత్పత్తి అవుతుంది. అలాగే అండము విడుదలయ్యేది 14వ రోజు. పీరియడ్ ప్రారంభమైన తర్వాత 14వ రోజు అండం విడుదలవుతుంది. అండము 14వ రోజు విడుదలైతే 13, 14, 15 రోజుల్లో కొంత జిగురు అనేది ఆ యోనిలో ఉత్పత్తి అవటం చాలా సహజ సిద్ధం. ఆ జిగురు సంభోగంలో, రతిక్రియలో పాల్గొనడానికి కావలసిన లూబ్రికెంట్లా పనిచేస్తుంది. అది కావాల్సింది, అది అవసరమే. దాన్ని మనం వైట్ డిశ్చార్జ్ అనకూడదు, అది జిగురుగా ఉంటుంది. ఇక అసలు వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లగా మన పెరుగు కుదపుల్లాగా ఉంటుంది, వాసన ఉంటుంది. దీంతోపాటు ఆ మహిళకి దురద, చిరాకు, తర్వాత మంట, తర్వాత ఈ వైట్ అవుతుండగా భర్త సంభోగము చేయటానికి ప్రయత్నిస్తే ఆ రతిక్రియలో చాలా బాధాకరమైన నొప్పి ఉంటుంది. ఇవన్నీ కూడా మహిళ అనుభవిస్తూ ఉంటుంది. ఇది కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. గైనకాలజిస్ట్ కాకపోయినా ఫ్యామిలీ డాక్టర్ అయినా చికిత్స చేయగలరు. ఇది ఎవరికైనా పదే పదే తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ వస్తుందంటే షుగరు, డయాబెటీస్ ఉండి ఉండొచ్చు. కనుక షుగర్ కంటూ ప్రత్యేక లక్షణాలు ఉండవు. ఒక మహిళకి పదే పదే వైట్ డిశ్చార్జ్ వస్తే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అది యూరిన్ టెస్ట్ చేసుకుని షుగర్ లేదా అనకూడదు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఏమీ తినకుండా చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క తెల్లబట్ట అనేది చాలా తరచుగా వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా గ్రామీణ వాసులు ఇప్పటికి కూడా వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ వాడరు. ఏవో పాత గుడ్డలు, మురికి గుడ్డలు తెచ్చి ఆ పీరియడ్ సమయంలో దాన్ని వాడేస్తుంటారు. అది కూడా ప్రధాన సమస్య. ఆ మురికి గుడ్డల్లో క్రిములు ఉండి ఆ క్రిములు యోనిలో ప్రవేశించి తెల్లబట్ట వస్తుంది. ఇవాళ రూపాయికి శానిటరీ ప్యాడ్ వస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ప్రతి మహిళ శానిటరీ ప్యాడ్ వాడాలి. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ
అయ్యో నా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని కిషోర్ బాలికలకి ఎవరైతే సంక్షేమ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు కావాల్సిన సంవత్సరం పొడుగునా కావాల్సిన శానిటరీ ప్యాడ్లను కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కనుక ఈ శానిటరీ ప్యాడ్ వాడటం అనేది తప్పనిసరి. మనం ఇంతకుముందు పళ్ళు తోముకోవాలంటే బొగ్గు లేకపోతే వేప పుల్ల గానక పుల్ల వాడేవాళ్ళం. ఇప్పుడు దాదాపు అందరూ ఈ మానేసి టూత్పేస్ట్ టూత్ బ్రష్ ఎలా వాడుతున్నారో శానిటరీ ప్యాడ్ అనేది తప్పనిసరిగా వాడాలి. అలా వాడని వాళ్ళకి ఇది ఈ తెల్లబట్ట అనేది పదే పదే రావటం అనేది మనం గమనిస్తుంటాం. ఇక దీనికి సాధారణంగా కొన్ని మందులు వాడుతుంటారు. ఈ తెల్లబట్టకి అందరూ గైనకాలజిస్ట్ ఇచ్చినా ఏ డాక్టర్ ఇచ్చినా ఏవే వాడుతుంటారు. డాక్సీఎస్ఎల్ 100 మిల్లీగ్రామ్ ఉదయం ఒకటి టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక 5 రోజులు వేసుకుంటే సరిపోతుంది. ఇది క్రిములపై పనిచేస్తుంది. ఈ తెల్లబట్ట సూక్ష్మ క్రిముల వల్ల ఫంగస్ వల్ల కూడా వస్తుంది. అది సూక్ష్మ క్రిముల వల్ల వచ్చిందో ఫంగస్ వల్ల వచ్చిందో తెలవదు కనుక రెండింటికి మందులు ఇచ్చేస్తాం. ఇంకోటి సిస్కాన్, SYSCAN సిస్కాన్ అనేది 150 మిల్లీగ్రామ్. ఇది ఫంగస్పై పనిచేస్తుంది. అది మధ్యాహ్నం భోంచేసిన తర్వాత వరుసగా ఒక 4 రోజులు వాడితే ఆ ఫంగస్ని నియంత్రిస్తుంది. తర్వాత యోనిలో పెట్టుకోవటానికి కొన్ని ట్యాబ్లెట్లు కూడా గైనకాలజిస్టులు రాస్తుంటారు. ఎక్కువగా వాడేది క్యాండిడ్ V6 అనేది యోనిలో ప్రవేశపెట్టాలి, అది నోట్లో వేసుకునేది కాదు. దీంతోపాటు సూక్ష్మక్రిములను రూపుమాపటానికి మెట్రోజిల్ 400 మిల్లీగ్రామ్ అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక వారం రోజులు వేసుకుంటే ఇవి వాడితే తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే రతిక్రీడ ద్వారా భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి వైట్ డిశ్చార్జ్ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటేస్తుంది. కనుక డాక్టర్లు ఇద్దరూ కలిపి ఒకేసారి ప్రారంభించండి అని. పురుషుడికి వైట్ అవ్వకపోయినా మూత్ర విసర్జనలో మంట ఉంటుంది, చురుకు ఉంటుంది. ఇది ఈ వైట్ ఉండటం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనికి మనం శాశ్వత పరిష్కారం కోసం ఒక నూతన ఔషధం మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది విఫెరిన్ అంటారు. ఇదేంటంటే పదే పదే యాంటీబయాటిక్లు వాడకుండా షుగర్ ఉంటే షుగర్ నియంత్రించుకోవాలి. ఈ విఫెరిన్ అనేది ఇది ఒక పాశుపతాస్త్రం లాంటిది. దీంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే దీంట్లో మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా, క్రిములు యోనిలో ప్రవేశించి అవి మనకి సెక్యూరిటీ గార్డ్లా మనల్ని కాపాడటానికి అక్కడ ఉంటాయి. ఏం చేస్తాయంటే హానికరమైన చెడు బ్యాక్టీరియా ఏదైనా యోనిలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తే మనకు ఉపయోగపడే లాక్టోబాసిలస్ లాంటి మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా వాటిని రానియకుండా అడ్డుపడతాయి. కనుక ఇవి స్థావరం ఏర్పరచుకుంటాయి. లాక్టోబాసిలస్ అనే మంచి బ్యాక్టీరియా అక్కడ స్థావరం వేసుకుని ఇక పూర్తిగా ఈ దుర్మార్గపు తెల్లబట్టను కలగజేసే హానికరమైన బ్యాక్టీరియాని పూర్తిగా రాకుండా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ముఖ్యంగా తెల్లబట్టను తగ్గించడానికి మళ్ళీ మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేస్తుంది. ఇది దీని యొక్క లక్షణం. ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఒక నెల రోజుల పాటు వాడవలసి ఉంటుంది. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వారు రసాయనాలు లేకుండా కేవలం మన ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేశారు. దీంట్లో తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ దేనికి కూడా రసాయనాలు వాడరు. మరి ఇది వాడేటప్పుడు మేము అలోపతి మందులు ఇప్పటికే వాడుతున్నాం, షుగరు, బీపీ, గుండె జబ్బులు ఇవే ఉన్నాయి, మరి వాటితో కలిపి వాడితే ఏమైనా రియాక్షన్లు వస్తాయా అని అడుగుతారు. దీంతో పాటు మనం రోజువారీ వాడే ఇంగ్లీష్ మందులు వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేవు. ఇది చాలా బాగా పనిచేస్తుంది.
ఇది తెల్లబట్టు ఉండే వాళ్ళకి మూత్రంలో ఇన్ఫెక్షన్లు కూడా ప్రవేశిస్తుంటాయి. దాన్ని మూత్రములో ఇన్ఫెక్షన్లు తరచుగా రాకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పురుషులకు స్త్రీలకు కూడా పనికొస్తుంది. ఇది స్త్రీలకేమో తెల్లబట్టకి, పురుషులకేమో పదే పదే మూత్రములో ఇన్ఫెక్షన్లు వచ్చే వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. తర్వాత ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, శరీరంలో జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉన్నదని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది మనకు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కనుక అన్ని చోట్ల లభించదు. ఇది అమెజాన్లో మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఈ కంపెనీ వారి వెబ్సైటు www.leehealthdomain.comలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా మరో 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, వాళ్ళకు ఫోన్ చేస్తే మన కొరియర్ ద్వారా ఇంటికి ఈ మందులు పంపిస్తారు. 9100107481 910010010748. మరో 2 నంబర్లు ఉన్నాయి, 8977030218 9502897374. యూ కెన్ ఆల్సో ఆర్డర్ దెమ్. ఈ నంబర్. అయితే ఈ వీడియోలో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా ఈ నంబర్లు, వెబ్సైటు ఇది కనపడతాయి. ఓకే. లేదా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే వస్తుంది సార్. ఈ డిస్ప్లే వస్తుంది. కనుక ఈ అధునాతనంగా మార్కెట్లోకి వచ్చింది, దీన్ని వినియోగించటం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే వివాహం చేసుకున్న జంటలు వాళ్ళు ఏం చేస్తారు, పిల్స్ వాడతారు, గర్భనిరోధక మాత్రలు వాడతారు, ఓరల్ పిల్స్. ఈ ఓరల్ పిల్స్లో స్త్రీ హార్మోన్లకు సంబంధించిన పదార్థాలు ఉంటాయి, ఈస్ట్రోజన్లని, ప్రొజెస్ట్రాన్లని. ఎప్పుడైతే ఈ హార్మోన్ వాడుతున్నామో ఈ సూక్ష్మక్రిములు, హానికరమైన సూక్ష్మక్రిములకు మంచి ఆహారం. కనుక ఈ ఓరల్ పిల్స్ హార్మోన్లు వినియోగించే వారికి ఈ తెల్లబట్ట అనేది చాలా సాధారణంగా వస్తూ ఉంటుంది. కనుక వాళ్ళకు కూడా ఎవరైతే ఓరల్ పిల్స్ వాడటం ద్వారా తెల్లబట్ట వస్తే దాన్ని కూడా నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఎన్నో మందులు వాడి కొంతమందికి అయితే ప్రతి నెల 2 నెలలకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి అంటుందని తెలవక ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి అంటేస్తూ ఉంటాయి. కనుక మనకు ఉపయోగపడే సూక్ష్మ క్రిములు లాక్టోబాసిలస్ మన శరీరానికి శ్రీరామ రక్షగా ఉండి ఎంతో ఇబ్బంది పెడుతున్న ఈ తెల్లబట్టకి శాశ్వత పరిష్కారానికి ఈ లీ ఫార్మా వాళ్ళు తయారు చేసిన వీఫెరిన్ ఒక మనకు ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు. వండర్ఫుల్ సార్.